డాక్టర్ కె రామలక్ష్మి గారి నవల మనసుకో తోడు 4వ భాగం వినబోతున్నారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వసు, నొప్పిగా ఉందా? మాట్లాడు, నేను నీ శీలక్కని. వాసంతికి లీలగా వినిపిస్తోంది, కానీ కళ్ళు తెరవడానికి కాలేదు. నోరు తడారిపోయింది. నీళ్లు అంటూ చేత్తో సైగ చేసింది మెల్లగా. ఎవరో నీళ్లు పోశారు నోట్లో. అవి తాగగానే ప్రాణం కొంచెం తెరిపిన పడినట్లయింది. వసు, వసు అంటూ మళ్ళీ మళ్ళీ పిలవడంతో కళ్ళు తెరిచింది. తన మీదకు వంగి ఆత్రంగా చూస్తున్న షీలా కనిపించింది. ఆమెను చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. అక్క, షీలక్క, నాకెలాగో ఉంది. నాకేమైనా అయితే. ప్రభు, అమ్మెలా అంది ఏడుస్తూ. ఊరుకోమ్మ వసు, ఊరుకో. ఆ యేసు ప్రభువు దయ వలన గండం గడిచిపోయింది. తల మీద ఆ దెబ్బ తప్ప నీకేం కాలేదు, షీలా ఓదార్చింది. పరమేశం డ్రైవరు ఎలా ఉన్నారని అడిగింది వాసంతి. షీలా ముఖంలో విషాదం అలుముకుంది. ఆ ఇద్దరికీ కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇక్కడ బోన్ స్పెషలిస్ట్ లేనందున వారిని అక్కడి నుండే తిరుపతికి పంపించేశారట. ఆ వార్తతో వాసంతి మనసుకు కొంచెం రిలీఫ్ కలిగినట్లుంది కాబోలు. మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. క్యారియర్ తీసుకుని వచ్చిన సుగుణ, స్టేషన్లో ఇన్స్పెక్షన్ ఏదో ఉందని అన్నావు కదా, నేనుంటాలే, నువ్వు వెళ్ళక్కా అంటూ షీలాని పంపించేసింది. మరుసటి దినం ఉదయానికి కొద్దిగా తేరుకుంది వాసంతి. తను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని తెలిసింది. తనెలా ఇక్కడికి వచ్చిందో అర్థం కాలేదు. సుగుణని అడిగింది. పాప బర్త్డేకి వచ్చారు చూడు, చంద్ర ఫ్రెండ్ డాక్టర్ శ్రీనివాస్, గుర్తుందా? ఆయన ఎవరిదో పెళ్లికి అటెండ్ అవ్వడం కోసం బైక్ మీద వెళుతుంటే దారిలో యాక్సిడెంట్ అయిన వెహికల్ వద్ద 4-5 గుమికూడు ఉన్నారట. దగ్గరకెళ్ళి చూస్తే బ్యాక్ సీట్లో నువ్వు స్పృహ తప్పి పడిపోయి ఉన్నావంట. తల, ముఖం, బట్టలు అంతా రక్తమే. యూనిఫామ్లో ఉన్న నిన్ను తను అసలు గుర్తుపట్టలేదంట. శ్రీనివాస్కు నేను సబ్ ఇన్స్పెక్టర్నని తెలియదనుకుంటాలే. నేను చెప్పలేదు. అలాంటి సందర్భం ఏదీ రాలేదేమో. మేము చెప్పినట్లు లేదనుకుంటా. అటు ఇటు వెళ్తున్న వెహికల్స్ ఆపినా కూడా హెల్ప్కి రాకుండా వెళ్ళిపోతూనే ఉన్నాయట. అప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసి నిన్నిక్కడికి తీసుకొచ్చాడతను. ఆపరేషన్ థియేటర్కి నిన్ను తీసుకెళ్ళినప్పుడు చంద్ర అక్కడ అసిస్టెంట్ కదా, నిన్ను చూసి గుర్తుపట్టి నాకు ఫోన్ చేశాడు. నేనొచ్చి చూస్తే నువ్వు స్పృహలోనే లేవు. నువ్వు అమ్మా, షీలక్క అని పలవరిస్తూ ఉంటే నేనే నీ ఫోన్లో తన నెంబర్ వెతికి షీలక్కకు ఫోన్ చేసి చెప్పాను. తను వెంటనే వచ్చేసింది. ఆంటీ వర్రీ అవుతుందని ఈ విషయం తనకు చెప్పలేదట. డాక్టర్ నీకు పర్వాలేదని చెప్తే ఇన్స్పెక్షన్ ఉందని షీలక్క ఈ మార్నింగే వెళ్ళింది. అమ్మకు ఒంట్లో బాగోలేదు సుగి, తనకు చెప్పకపోవడమే మంచిదైందిలే. 3వ రోజుకంతా కాస్త తేలిగ్గా అనిపించగా రిక్వెస్ట్ మీద డిశ్చార్జ్ అయి క్వార్టర్స్కి వచ్చేసింది వాసంతి. శ్రీనివాస్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అతను డ్యూటీలో లేడని కాన్ఫరెన్స్కి వెళ్ళాడని తెలిసింది. గ్రూప్ 1 సర్వీసెస్ పరీక్ష కోసం వాసంతి ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతోంది. నెలకు ముందే పర్మిషన్ కోసం అప్లై చేసి లీవ్ శాంక్షన్ చేయించుకుంది. స్పెషల్ కోచింగ్ కొరకు ఫీజు కూడా కట్టి సీట్ రిజర్వ్ చేయించుకుంది. స్టాఫ్కు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఎలాగైనా వెళ్లాలనుకుని సాయంకాలం రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళింది. రిసెప్షన్ హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ టేబుల్ మీద పూలదండలు వేసి ఉన్న పరమేశం డ్రైవర్ ఫోటోలను చూసి నిర్ఘాంతపోయింది. తనకు నిజం చెప్పలేదన్నమాట. తనతో ప్రయాణం చేసినందువల్లనే వాళ్ళు చనిపోయారని మనసుకు రాగానే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. వారి ఫోటోలకు నమస్కరించింది. స్టాఫ్నందరినీ పిలిచి తను ముఖ్యమైన పని మీద వెళుతున్నానని, నెల రోజులు రానని, పక్క స్టేషన్ ఎస్ఐ ఇన్ఛార్జిగా ఉంటాడని, స్టేషన్ జాగ్రత్త అని, తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుందని, తిరిగి వచ్చాకే మాటలు అని చెప్పింది. పెండింగ్ వర్క్ అంతా ముగించి వెళ్లాలనుకుంటుండగా ఫైల్స్లో ఉన్న పిటిషన్ కాపీ ఒకటి చూడగానే వాసంతికి ఆశ్చర్యం కలిగింది. అందులో ఇలా ఉంది. ఈ నెల 3వ తేదీన సిరిపేట ఎస్ఐ ప్రయాణించిన వెహికల్కు యాక్సిడెంట్ అయిన రోజు అదే రూట్లో ప్రయాణం చేసిన నేను గమనించినదేమనగా
రైట్ వేలోనే వెళుతున్న ఎస్ఐ గారి వెహికల్ని వెనక నుండి ఒక లారీ ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి వెంటనే ఆగకుండా వెళ్ళిపోయినట్లుగా నాకు అర్థమైంది. ఆ విషయంగా ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇట్లు ఒక పబ్లిక్ పర్సన్. ఆ పిటిషన్ కాపీలు ఎస్పీ, డీజీపీ, కలెక్టర్, డిస్ట్రిక్ట్ జడ్జి, గవర్నర్ ఇలా అఫీషియల్స్కి పంపినట్లు ఉంది. ఆ యాక్సిడెంట్కి కారణం మిస్మ్యానిపులేషన్ అయినా? అయితే ఎవరై ఉండొచ్చు? చలపతి గ్రూపేనా? వారికి తన మీద డౌట్ వచ్చే అవకాశమే లేదే. మరెవరు? ఇంతలో తన రూమ్లో ఫోన్ రింగ్ అవ్వగా లిఫ్ట్ చేసింది. అది యూపీ వాయిస్. ఫోన్ పెట్టేసింది. కానిస్టేబుల్ వచ్చి చెప్పగా కనెక్షన్ ఇవ్వమంది. ఎస్ఐ హియర్ అంది క్యాజువల్గా. ఎలా ఉంది మేడం మీ హెల్త్? ఆ వాయిస్లో ఏదో ఆత్మీయత. ఓ, యూపీ గారా? మీకెలా తెలుసు? ఓహో, పేపర్ అందించిన న్యూస్ కదూ. ఆత్మీయుల గురించి అన్నీ తెలిసిపోతాయి. బై ది గాడ్స్ గ్రేస్ యు ఆర్ సేఫ్. మాటలే తప్ప చూపులే లేవు. ఈ ఆత్మీయత ఎలా వచ్చిందబ్బా అనుకుంటూ, ఆహా, ఇందులో గాడ్దేమీ లేదండి. ఆ సమయానికి డాక్టర్ శ్రీనివాస్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకే ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను. అతనే లేకుంటే ఆ రోజు నా స్టాఫ్ లాగే నేను స్పాట్లో కాకపోయినా ఆ తరువాతైనా పైకి వెళ్ళిపోయి ఉండేదాన్నే. ఆయనే ఏమిటి, అప్పుడు అక్కడ ఎవరున్నా సరే ఆ శ్రీనివాస్ లాగే రెస్పాండ్ అయ్యేవారు. 99% రెస్పాండ్ అవరు. ఢిల్లీలో మెయిన్ రోడ్డు పక్కన గంటకు పైగా కేకలు పెడుతూ పడున్న నిర్భయ ఆమె ఫ్రెండ్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. చాలాసేపటికి ఎవరో ఒక శ్రీనివాస్ లాంటి పర్సన్ రెస్పాండ్ అయినాడని అందరికీ తెలిసిందే కదా. నాకు శ్రీనివాస్ మీద జలసీగా ఉందండోయ్. జరిగింది మర్చిపోండి. బీ బ్రేవ్ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ అనే అవకాశం ఇవ్వకుండానే ఫోన్ కట్ చేశాడు అతను. ఎలా గ్రాండ్పా, ఏం చేద్దాం ఆందోళనగా అడిగింది షీల. నాకు తెలిసింది వేలూరు సీఎంసీఏ కానీ అక్కడ లక్షలతో పని. అమ్మాయి వాసంతి ఉంటే మనకింత టెన్షన్ ఉండేది కాదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లోనే ఉంది అన్నాడు జార్జి. వాసంత్ అంటే గుర్తొచ్చింది. తను అడ్మిట్ అయిన హాస్పిటల్ పర్వాలేదు. అక్కడున్న డాక్టర్ శ్రీనివాస్ చాలా మంచివాడు. సుగుణ భర్త చంద్ర అదే హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. అక్కడికే తీసుకెళ్దాం. అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి అంతా ఫ్రీనే. అడ్మిట్ చేశాక నేను డ్యూటీకి వచ్చేస్తాను. ఆంటీ వద్ద మీరిద్దరూ ఉండండి. గ్రాండ్ మాకు ఇప్పుడెలాగూ స్కూల్ హాలిడేస్ కదా. షీల ఆలోచన బావుందనిపించింది. వెంటనే కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్న వాసంతి తల్లి మణెమ్మను తీసుకుని టాక్సీలో సిరిపేటకు బయలుదేరారు. హాస్పిటల్లో మణెమ్మకు అన్ని పరీక్షలు చేశాక అప్పుడు తెలిసింది ఆమెకు కడుపులో ట్విస్టెడ్ ఒవేరియన్ ట్యూమర్ అనే పెద్ద గడ్డ ఉందని, వెంటనే ఆపరేషన్ చేయకపోతే ప్రాణాపాయమని. సర్జన్ లీవ్లో ఉన్నాడు. పేషెంట్ను తిరుపతి హాస్పిటల్కు తీసుకెళ్లమని డ్యూటీ డాక్టర్ చెప్పాడు. చంద్ర కూడా లీవ్లో ఉన్నాడని తెలిసింది. షీలాకు టెన్షన్ అయింది. ఏదైతే అదైందని హాస్పిటల్లో శ్రీనివాస్ ఫోన్ నెంబర్ తెలుసుకొని అతనికి వాసంతి తల్లి పరిస్థితి వివరించింది. అతను డ్యూటీ డాక్టర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని తను ఓ గంటలో వస్తానని, వర్రీ కావద్దని షీలాకు చెప్పాడు. సంక్రాంతి సందర్భంగా 2 రోజులు సెలవు పెట్టి అంతకు ముందు రోజు సాయంత్రమే స్వగ్రామం వెళ్లిన శ్రీనివాస్ పండగ అనుకోకుండా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చేశాడు. ఆపరేషన్ అయి పేషెంట్ను షిఫ్ట్ చేసేటప్పటికి సాయంకాలం 5 అయింది. ఆ 3వ రోజు శ్రీనివాస్ రౌండ్స్కి వచ్చినప్పుడు గ్లూకోజ్ ఎక్కించిన చోట వాచి చాలా నొప్పిగా ఉందని తన చేయి చూపించింది మణెమ్మ. నిజమే, ఐవీ క్యాన్యులా డిస్ప్లేస్ అయి ఆ చోట బల్జింగ్ వచ్చింది. బల్జింగ్ చూసుకోకుండా ఐవీ లైన్ కంటిన్యూ చేస్తే ఎలా? అలాగేనా సెలైన్ పెట్టేది అంటూ పేషెంట్ చేయి చాపి నర్సును కోప్పడుతూ సడన్గా షాక్ కొట్టినట్లుగా ఆగిపోయాడు శ్రీనివాస్. అతని నోట్లో మాటే రాలేదు. కళ్ళింత చేసుకుని ఆమె చేతిని జాగ్రత్తగా చూశాడు. ఇది నిజమా అని అతని మనసు పదే పదే ప్రశ్నిస్తోంది. ఇది నిజమే అయితే బావుండునని గుండె కూడా తప్పిస్తోంది. గబగబా తన ఛాంబర్కెళ్ళి జార్జిని మరియాను వెంటనే పిలిపించాడు. అతని ముఖంలో ఉద్విగ్నత. మీరు ఆమెకేమవుతారు? నిజం చెప్పండి ప్లీజ్ ఆత్రంగా సీరియస్గా అడిగాడు. ఆమె మా ఇంట్లో ఒక పోర్షన్లో ఉంటుంది.
మాకు తెలిసిన వాళ్ళు అంతే. ఆమె పేరు మణెమ్మ కాదు. ఆమె ఆమె మా అత్త కాంతమ్మే. ఉద్వేగం ఆపుకోలేనట్లుగా లేచి వచ్చి జార్జి చేయి పట్టుకుని అన్నాడతను. తెల్లబోయాడు జార్జి. ఓ గాడ్, మా అత్తయ్య బ్రతికే ఉంది అంటే వసు కూడా? నాకిప్పుడు గుర్తొస్తోంది. మా ఫ్రెండ్ చంద్ర ఇంట్లో ఫంక్షన్కు వాసంతి కూడా వచ్చింది. అప్పుడు తనని నాకు ఇంట్రడ్యూస్ చేస్తూ తన పేరు వాసంతి అని, తనను అందరూ మంకీ అని పిలుస్తారని, ఎందుకంటే ఇంటి పేరు మంకీరా అని చెప్పారు. అప్పుడు నాకు స్ఫురణకు రాలేదు. మా మావయ్య ఇంటి పేరు కూడా మంకీరా. అత్తమ్మ చేతి మీద పచ్చబొట్టుంది కదా, దానిని చూసే గుర్తుపట్టాను. అది నా చిన్నప్పుడు పట్టుపట్టి నేను వేయించిందే. దాని కింద రాసి ఉందే వాసు అని. అది నా పేరే. ఇప్పుడు చెప్పండి, అత్తమ్మ మీ వద్దకు ఎలా వచ్చింది అన్నాడతను తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. జార్జి గుర్తు తెచ్చుకుని చెప్పాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం విషయం అది. తమ ఏకైక పుత్రిక అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుని చనిపోతే అల్లుడు వేరే పెళ్లి చేసుకోగా తన మనవరాలు షీలాను తీసుకొని ట్రైన్లో తను తన భార్య ఇద్దరూ తమ ఊరికెళ్తున్నారు. అప్పుడు ఆ తల్లి బిడ్డలు రైలెక్కారు. రైల్వే టికెట్ లేదు వారి వద్ద. టికెట్ కలెక్టర్కి ఫైన్ కట్టడానికి కూడా డబ్బు లేదు. వారిని తరువాత స్టేషన్లో దిగమంటుంటే ఆవిడ ఏడుస్తూ టికెట్ కలెక్టర్ని బతిమాలుతూ ఉంది. అప్పుడు తనే ఆ ఫైన్ కట్టి వారిని ట్రైన్ నుండి దింపకుండా ఆపాడు. ఆమె తన పేరు మణెమ్మ అని చెప్పింది. వారికెవరూ లేరని తెలిసి తమ ఇంటికి తీసుకెళ్లి తమ అవుట్ హౌస్లో చోటిచ్చారు. మరియా హెడ్ మిస్ట్రెస్గా పనిచేసే క్రిస్టియన్ స్కూల్లో మణెమ్మకు అటెండర్గా ఉద్యోగం ఇప్పించారు. హిందువులను చేరదీయడం చర్చి పాస్టర్గా తనకు తగదు గనక వారిని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేయించి తన బంధువులుగా అందరికీ పరిచయం చేశాడు. జార్జి చెప్పినదంతా విన్నాడు శ్రీనివాస్. అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎవరో కాదు, తల్లి తండ్రి లేని తనను కొడుకులాగా ప్రేమించి ఆదరించిన ప్రేమమూర్తి. వాసంతి చిన్నప్పుడు తనతో ఆడిపాడిన తన మరదలు. టాక్సీలో నుండి దిగుతున్న మణెమ్మ మనసు అల్లకల్లోలంగా ఉంది. తను కలలో కూడా ఊహించనిది జరుగుతోంది. తన భర్త తనను మనస్ఫూర్తిగా స్వీకరించగలడా? తన జీవితం ఏ మలుపు తిరుగుతుందో? మరియా, జార్జ్ ఆమె వెనుకనే ఉన్న భయంతో నోరు తడారిపోయింది. ఆమెకు మనసుతో పాటు శరీరం కూడా వణికింది. స్వామి, శ్రీనివాస, నాకు కొంచెం ధైర్యం ఇవ్వు అని మనసులో ప్రార్థించుకుంది. ఆమెకు ఆసరాగా భుజం చుట్టూ చేయి వేసి ముందుకు నడిపించాడు శ్రీనివాస్. వరండాలో కూర్చుని పేపర్ చదువుతున్న రామ్మూర్తి శ్రీనివాస్తో పాటు వస్తున్న ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎవరా వస్తున్నది? ఎవరది? కాంత? కాంతేనా? కళ్ళు నులుముకుని మరింత పరీక్షగా చూశాడు. అవును, తన కాంతే, సందేహం లేదు. చనిపోయిన మనిషి తన కోసం బతికొస్తుందా? కళ్ళు విప్పార్చుకుని ఆమెనే చూస్తున్నాడు స్థాణువై. కాంతమ్మను రామ్మూర్తి ఎదురుగా నిలబెట్టాడు శ్రీనివాస్. కుర్చీలో ఉన్నదెవరో అర్థమైంది ఆమెకు. అతడు తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త, తన బిడ్డకు తండ్రి. శబ్దం బయటకు రాలేదు కానీ అతని పెదవులు కాంతా అని కదిలాయి. అతని కాళ్ల దగ్గర ఆమె కూలబడినట్లు కూర్చుండిపోయింది. అతను 2 చేతులు చాపి ఆమె తలను తన గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. ఆమెకు ఏడుపు కట్టలు తెంచుకొని పొంగి పొరలింది. ఇన్నేళ్లు అనుభవించిన దుఃఖం, ఎడబాటు నెమ్మదిగా ఆమె ద్వారా అతడిలోకి ప్రవేశించాయేమో అన్నట్లు అతడు కూడా గట్టిగా ఏడ్చేశాడు. ఒకరినొకరు ఓదార్చుకున్నట్లయింది. ఆ దృశ్యం చూసి అక్కడే ఉన్న జార్జి, మరియా కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అత్తమ్మకు ఆపరేషన్ అయింది మావయ్య, కొంచెం వీక్గా ఉంది, లోపలికెళ్ళి పడుకొని అంటూ ఆమెను రూంలోకి తీసుకెళ్ళి బెడ్పై పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. అత్తమ్మ, ఇక మీదట నీవు మణెమ్మ కాదు, ఈ ఇంటికి కాంతినిచ్చే మా కాంతమ్మవు, సరేనా? రెస్ట్ తీసుకో. జార్జ్ అంకుల్ వాళ్ళు వెళ్ళాలంటున్నారు, వారిని పంపించొస్తాను అంటూ గది తలుపు దగ్గరకు వేసి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. తన కొంగు పట్టుకుని తిరిగే కుర్రాడు వాసు ఎంతటి పనిమంతుడైనాడు. తను అక్కడుండగానే ఇంటికి ఫోన్ చేసి
మనిషి చేత తను ఈ ఇంట్లో కాపురం చేసినప్పటి ఫోటోలు తనవి, భర్తవి, బిడ్డవి తెప్పించి జార్జ్కి అతని భార్యకు చూపించి వారికి నమ్మకం కలిగించాడు. తన భర్త అవిటివాడై ఏకాకిగా ఉన్నాడని, రేపు ఉద్యోగరీత్యా తను ఊళ్ళెంబడి వెళ్తే అతనిని ఎవరు చూస్తారని, నీకు మాత్రం బాధ్యత లేదా అత్తమ్మా అని అడిగాడు. తను ఇల్లు వదిలి వెళ్ళిన కొంతకాలానికి మనసు చంపుకోలేక ఒక స్కూల్ అసిస్టెంట్ని జనాభా లెక్కలు చూసే మనిషిగా ఆయన క్షేమ సమాచారాలను తెలుసుకొని రమ్మని ఊరికి పంపితే తన భర్త తులసిని పెళ్లి చేసుకున్నాడని తెలిసిందని, అందుకే తను దూరంగా ఉండిపోవడం. అంది తను. అత్తమ్మ, నీవు పొరపడ్డావు. తులసక్క గవర్నమెంట్ ఉద్యోగంలో చేరాక తనకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. ఎలాగూ తను చనిపోతుంది. తండ్రిలాగా తమను ఆదరించిన కుంటివాడు తన మేనమామకు కొంచెం ఆసరా ఇవ్వాలని కేవలం పెన్షన్ కోసం అతన్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. పేపర్ వరకే కానీ వారిద్దరి మధ్య ఉన్నది తండ్రి బిడ్డల సంబంధమే. పెళ్ళైన 2 ఏళ్లకే తులసక్క చనిపోయింది. ఆమె వల్లనే ఇప్పుడు మామయ్యకు పెన్షన్ వస్తోంది. భర్తను వదిలి నువ్వు మాత్రం సంతోషంగా ఉండగలవా? వాసంతికి పెళ్ళై తను భర్తతో వెళ్ళిపోతే నువ్వు కూడా ఒంటరివే అవుతావు కదా అని నచ్చచెప్పి తనని ఇక్కడికి తీసుకొచ్చాడు. వెన్నెలలో వరండాలో కూర్చున్నారు కాంతమ్మ, రామ్మూర్తి. కాంత, ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఎలా ఉన్నావు? నీ మనసు నా పట్ల అంత కఠినం ఎలా అయింది? నా తప్పును క్షమించలేకపోయావా? నన్ను దిక్కులేని వాడిని చేసి శిక్షించావు. నేను చనిపోయేవాడినే కాని వాసు దిక్కులేని వాడవుతాడని అన్న భర్త మాటలకు కాంతమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఇక భరించలేనట్లుగా అతని ఒడిలో తలపెట్టుకుంది. కాంత, నువ్వు లేవనే ఇంతకాలం బతికున్న శవంలాగా గడిపాను. ఇప్పుడు నువ్వు నాకు ప్రాణాన్నిచ్చావు. వంగి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పెదవులు అతనిలోని ప్రేమను ఆమెకు అందించాయి కాబోలు. ఆమె గుండెల్లోని బాధ, దుఃఖం కరిగిపోసాగాయి. మిమ్మల్ని వదిలి బతకాలని వెళ్ళలేదండి, చచ్చిపోవాలనే వెళ్ళా. అప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితి అలాంటిది. చనిపోయే ముందు బిడ్డను అనాథన చేయడం ఇష్టం లేక దాన్ని కూడా చంపేయాలనుకున్నాను. కానీ చంపడానికి మనసు రాలేదు. పాప కోసం బతికాను. ఇంతకాలం నా శరీరం మాత్రమే మణెమ్మ పేరుతో బతికింది. కేవలం మన బిడ్డ వాసంతి కోసం. ఇదిగో ఇప్పుడే మీ చేతుల్లో మళ్ళీ కాంతనయ్యాను. కాంత, నా మనసులో ఉన్న వేదన నీతో చెప్పి నా గుండెలో ఉన్న బరువు దించుకొని అప్పట్లో రాజుతో కలిసి డ్రింక్ తీసుకునేవాణ్ణి. తాగుడు వద్దని నువ్వు ఎన్నిసార్లు ఎన్నో రోజులు బతిమాలావు, కోప్పడ్డావు, ఏడ్చావు కూడా. కానీ డ్రింక్ ఇచ్చే కిక్కు ముందు నీ మాటలు నా తలకెక్కలేదు. ఆ రోజు డ్రింక్ చేసి 2 వీలర్పై వెళుతున్నందుకే బ్యాలెన్స్ తప్పి పడిపోయి తెలివి లేకపోవడంతో ఆ రోజంతా రోడ్డు పక్క గుంతలోనే ఉండిపోయాను. అందుకే ఇంటికి రాలేకుండా హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. దాంతో బుద్ధొచ్చి ఇక మీదట డ్రింక్ చేయకూడదని ఒట్టేసుకుని హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి ఆ విషయం చెప్పి నీకు సంతోషం కలిగిద్దాం అనుకున్నా. కానీ నా దురదృష్టం కొద్దీ అప్పటికే నువ్వు ఇంట్లో లేవు. నా పైన కోపంతో నువ్వు బిడ్డ ఏట్లో పడి చచ్చిపోయారని, శవాలు కొట్టుకుపోయాయని చెప్పారు. శాశ్వతంగా అవిటివాడినైపోయా. భార్యను ఏడిపించినందుకు దేవుడిచ్చిన శాపమిది. అంత మాట అనకు అన్నట్లు కాంత అతని నోటిపై అరచేతిని అడ్డుపెట్టింది. అమ్మా, బావున్నావా? నీ హెల్త్ ఎలా ఉంది? తల్లికి ఫోన్ చేసింది వాసంతి. ఆ శ్రీనివాసుని దయ వలన ఇప్పుడు బావుంది వసు, నొప్పి రావడమే లేదు అంది తల్లి. అమ్మా, నువ్వు ఆ గోల్డ్ జ్యువెలరీ గార్డ్ని వదలవు కదూ అనగానే తల్లి నవ్వు వినిపించింది. పరీక్ష రాసేశా, లీవ్ అంతా అయిపోయింది. తప్పనిసరి కనుక డ్యూటీలో చేరడానికి వెళ్తున్నా. 10 రోజుల తర్వాత నీ వద్దకొస్తాను, సరేనా? తల్లికి నచ్చ చెప్పింది. అందర్నీ పరామర్శించాక తన రూంలోకెళ్ళి సీట్లో కూర్చోగానే స్టూడెంట్ సర్కిల్ నుండి వర్కింగ్ సర్కిల్లోకి అడుగుపెట్టినట్లనిపించింది వాసంతికి. పరమేశం ప్లేస్లో వచ్చిన సుబ్రహ్మణ్యాన్ని ఎలా ఉంది కొత్త డ్యూటీ అని విచారించి తను లేనప్పుడు బుక్ అయిన కేసులు అన్నీ ఒకసారి స్టడీ చేయడానికి ఫైల్ తెప్పించుకుని చూసింది. మేడం,
కడపకు వెళ్ళి జైల్లో ఉన్న చలపతి ఇచ్చిన స్టేట్మెంట్ కాపీ మీకోసం తెచ్చాను అంటూ కవర్ ఒకటి ఇచ్చాడు రఫీ. దాన్ని ఓపెన్ చేసి చూసింది వాసంతి. వెంకటస్వామి కొడుకైన చలపతి అనబడే నేను దేవుని మీద ప్రమాణం చేసి నిజమే చెప్తున్నాను. ఇందులో ఎవరి బలవంతమూ లేదు. మా నాయన మేస్త్రి, నేను కూడా మేస్త్రి అయి కాంట్రాక్టర్కు నమ్మకస్తుడిగా ఉండి అతని అసిస్టెంటునయ్యా. అతనిది మా కులమే. అతని కుంటె అమ్మాయిని పెళ్లి చేసుకొని అతని పలుకుబడితో కాంట్రాక్టర్నై సర్పంచ్ను కూడా అయినా. నా కొడుకు బెంగళూరులో స్థిరపడినాడు. నా భార్య జబ్బుతో చనిపోయి 10 ఏళ్లయింది. నాకు ఆడపిచ్చి కాస్త ఎక్కువే. ఎవరినైనా చూడమని మా వాళ్ళకి చెప్పా. ఒకరోజు మా రూట్లో వాటర్ ఫాల్స్కి వెళ్ళొస్తున్న ఒక ఆవిడను కిడ్నాప్ చేసి బంగళాకు తెచ్చి నాకు అప్పగించారు మా వర్కర్లు. నేను బలవంతంగా లొంగదీసి అనుభవించిన ఆ ఆడదాని వలన నా మగతనానికి వచ్చిన కిక్కు ఇంతకు ముందు డబ్బుకు పలుకుబడికి లొంగిన ఆడవారి వలన రాలేదు. ఆమెను బస్టాండ్ వెనుక వదిలేసే ఏర్పాటు చేశాను. ఆ తరువాత నా మీద అనుమానంతో సిరిపేట పోలీసులు కేసు పెడితే వారికి డబ్బిచ్చి కేసు కోర్టుకెళ్లకుండా మాఫీ చేయించుకున్నాను. అలాంటి సరుకు కావాలంటే చెప్పండి. మీ చేతికి మట్టి అంటుకోకుండా మాకింత పడేయండి, నేనే అరేంజ్ చేస్తాను అన్నాడు పరమేశం. అడ్వాన్స్గా 20,000 డబ్బిచ్చి వచ్చేశాను. మా బంగళా దారి మెయిన్ రోడ్లో కలిసే చోట మాది మామిడి తోట ఉంది. పరమేశం నా కోసం అరేంజ్ చేసిన లేడీ వచ్చే ఆటోకు డ్రైవర్ పక్క కమ్మీకి కట్టిన ఎర్రటి బట్ట జెండాలా ఎగురుతూ ఉంటుంది. అదే గుర్తని, అది ఆ తోట వద్ద కాసేపు ఆగి ఆ ఏరియా దాటెళ్ళిన అరగంట తర్వాత తిరిగి ఆ దారినే వస్తుందని, అప్పుడు గుట్టమలుపు వద్ద ఆటో ఆపి ఆ లేడీని కిడ్నాప్ చేసుకోవచ్చని, ఆటో అతను టౌన్కు వచ్చేస్తాడని, ఏ ఇబ్బంది వచ్చినా తను చూసుకుంటానని చెప్పాడు. ఇటు వెళ్ళేటప్పుడే ఎర్రటి గుడ్డ కట్టిన ఆటో తోట వద్ద కాసేపు ఆగి వెళ్ళగానే తోట కాపలావాడు మా వాళ్ళకి ఫోన్లో చెప్పడం, వాళ్ళు వెంటనే గుట్ట వద్ద వెయిట్ చేసి రివర్స్లో వచ్చిన ఆటోని ఆపి ఆ లేడీని కిడ్నాప్ చేసి తెచ్చేవాళ్ళు. చదువుతున్న ఫైల్ కాసేపు పక్కకు పెట్టి అంతకుముందు అదే రూట్లో జరిగిన కిడ్నాప్ కేసు ఒకటి గుర్తుకు తెచ్చుకుంది వాసంతి. అది మెడికో లీగల్ కేసు కనుక ఆ కేసు ఫైల్ తెప్పించి చూసింది. అది సదానంద అనే అతని భార్య మల్లిక కేసు. అందులోనే రికార్డైన నెంబర్కు ఫోన్ చేసింది. తను ఎస్ఐనని, మల్లికతో మాట్లాడాలని. ఆమె లైన్లోకి రాగానే, నీకు యాక్సిడెంట్ అయిన రోజు నీవు కానీ నీతో ప్రయాణం చేసిన వారు కానీ ఎర్రటి బట్టలు వేసుకుని ఉన్నారా? జ్ఞాపకం తెచ్చుకుని చెప్పు అని అడిగింది. నేను ఎర్రది నైలెక్స్ చీర కట్టుకుని ఉన్నాను. దాన్ని చూసినప్పుడు ఆ విషయం గుర్తొచ్చి భయం వేసేది. అందుకే దాన్ని పారేశాను అని చెప్పిందామె. అంటే ఆ ఎర్ర చీర నైలెక్స్ది కాబట్టి గాలికి ఎగురుతూ ఉంటే చలపతి మనుషులు అది చలపతి కోసం వచ్చిన ఆటో అనుకుని ఆటోని ఆపి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించుంటారు అనుకుంది వాసంతి. ఆమెతో ఎంజాయ్ చేశాక నేను మేడ మీదకి వెళ్ళిపోయేవాణ్ణి. పరమేశం ద్వారా తెలిసేదనుకుంటా. టౌన్లోనే ఉంటే వెంటనే ఆ లేడీ కోసం ఎస్ఐ యేసుబాబు మా బంగళాకు వచ్చేవాడు. ఎస్ఐ కూడా ఆ పని ముగించాక మా వాళ్ళు ఆమెను సిరిపేట బస్టాండ్ వద్ద వదిలేసేవారు. ఆమె ఫోటోలు తీసి పెట్టుకున్నామని, ఆమె గనక గొడవ చేస్తే, కంప్లైంట్ చేస్తే మా వాళ్ళు వచ్చి తనను చంపేస్తారని ఆమెను వదిలే ముందే మా వాళ్ళు బెదిరించి పంపేవారు. నీవెంగిల్ చేసిన సరుకేనా నాకెప్పుడు మిగిలేది, ఈసారి ఫ్రెష్ కేసు ఇవ్వాలి అని ఒకరోజు ఎస్ఐ నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ టైంలో పట్టుబడిందే ఆ కాలేజీ పిల్ల. నేను ముట్టుకోకుండా ఎస్ఐకే వదిలేశాను. అతను డీల్ చేసి వెళ్ళేటప్పటికే ఆ అమ్మాయి తెలివి తప్పి పడిపోయింది. అది చదివి ఒక్కసారిగా ఉలిక్కి పడింది వాసంతి. కంచే చేను మేసిన చందంగా రక్షించాల్సిన వాడే భక్షించేశాడన్నమాట. ఎంత దారుణం! ఓ క్షణం ఆమెకు ఒళ్ళు గగురు పొడిచింది. మళ్ళీ రిపోర్ట్ చదవడం మొదలుపెట్టింది. ఆ పిల్ల చచ్చిపోతుందేమోనని నేను ముట్టుకోలేదు. ఇంతకు ముందులాగే ఆ పిల్లను బస్టాండ్ వద్ద దించేసొచ్చారు మా వాళ్ళు. కడపలో ఉన్న చలపతి ఎస్ఐ యేసుబాబుది బ్లడ్ తీసి డిఎన్ఏ పరీక్ష కోసం హైదరాబాద్ పంపారని, వారం రోజుల్లో రిజల్ట్ వస్తుందని, అంతవరకు ఎస్ఐని సస్పెన్షన్లో ఉంచారని కడపకు ఫోన్ చేస్తే తెలిసింది వాసంతికి. ఆ రోజు రఫీ వెంట చిరంజీవి వచ్చాడు. నమస్తే మేడం, నేను పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయ్యాను. మేడం గారు,
మీరంటే నాకెంతో రెస్పెక్ట్, ఇన్స్పిరేషన్ కూడా. మిమ్మల్ని చూశాకే నేను ఈ డిపార్ట్మెంట్కు రావాలనుకున్నా. వెళ్లే ముందు మీ ఆశీర్వాదం కోసం వచ్చానండి అని చెప్పడంతో వాసంతికి ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలిగింది. కంగ్రాచ్యులేషన్స్ చిరంజీవి, నువ్వు ఈ ప్రొఫెషన్లో తప్పక షైన్ అవుతావు అంది. రఫీని వెంటబెట్టుకుని వాసంతి హాస్పిటల్కి వెళ్ళింది శ్రీనివాస్కు థ్యాంక్స్ చెప్పడానికి. అప్పుడు శ్రీనివాస్ వార్డ్ రౌండ్స్లో ఉన్నాడు. అక్కడున్న వార్డ్ బాయ్ వాసంతిని శ్రీనివాస్ ఛాంబర్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వెళ్ళాడు. అతని టేబుల్ మీద సర్జరీ బుక్ ఒకటి ఓపెన్ చేసుంది. శ్రీనివాస్ రూంలోకి రాగానే వాసంతి లేచి నిలబడి విష్ చేసింది. హలో, హౌ ఆర్ యూ అన్నాడు తను ఆత్మీయంగా. తనని అప్పుడే కొత్తగా చూసినట్లు అతని కళ్ళలో ఒకలాంటి ఆశ్చర్యం, మెరుపు, ఇది అని చెప్పలేని భావం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఐఎమ్ ఫైన్. ఇంతవరకు హైదరాబాద్లోనే ఉండిపోయాను. పర్సనల్ వర్క్ మీద ఈరోజే ఉదయం వచ్చాను. యూ హ్యావ్ గివెన్ లైఫ్ టు మీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అంది అతడికి ఇండియన్ రైటర్స్వి 4 ఇంగ్లీష్ నావెల్స్ గిఫ్ట్ ప్యాక్ అందచేస్తూ. ప్యాకెట్ అందుకున్న అతని ముఖంలో చిరునవ్వు, సంభ్రమం. సుగుణ వాళ్ల వరండాలో వాసంతి అడుగు పెట్టగానే లోపల నుండి వినబడుతున్న ఆ వాయిస్ తన కాళ్లకు బ్రేక్ వేసినట్లుగా ఆమె అక్కడే ఆగిపోయింది. ప్రొటెస్ట్ చేయవలసింది. అవసరమైతే ఎంక్వైరీ చేయించుకోమని చెప్పుండాలి. మీరు ఈ ఊళ్ళో ఉన్న డాక్టర్స్కి ఎవరికైనా ఇన్ఫామ్ చేసి ఉంటే అందరూ కాకపోయినా కొంతమందైనా మీకు సపోర్ట్గా వచ్చుండేవాళ్ళు. అవసరమైనప్పుడు ఇతరుల సహాయాన్ని తీసుకోవడం అనేది పాజిటివ్ యాక్షన్. ఎడ్యుకేటెడ్ పర్సన్, అందులోనూ డాక్టర్ అయి ఉండి అంత అన్యాయాన్ని భరించాల్సిన అవసరం మీకుందా? అలా చేస్తే ఆ ఎస్ఐ లాంటి వారిని ఎంకరేజ్ చేసినట్లు కాదా? అది సొసైటీ పట్ల మీకు రెస్పాన్సిబిలిటీ లేనట్లే అవదా? అంతేకాదు, ఆ వాయిస్, అదే వాయిస్ తనను అలర్ట్ చేసే ఫెమిలియర్. ఎస్, అది యూపీ వాయిసే. అవును, యురేకా అని గట్టిగా అరవాలన్నంత ఎగ్జైట్ అయిపోయింది వాసంతి. అంతలో అక్కడికి వచ్చిన సుగుణ, హాయ్ మంకీ, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా అంటూ చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. అక్కడ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సరస్వతి ఉన్నారు. వారిద్దరూ విష్ చేయగానే తల ఊపింది, నోట్లో మాట రాక. తనని చూడగానే శ్రీనివాస్ కళ్ళలో అదే మెరుపు, అదే ఆత్మీయత. ఈ శ్రీనివాసేనా యూపీ? తనకు ఊపిరి సలపనీయకుండా చేసిన యూపీ, సుగుణకు తనకు లైఫ్ ఇచ్చిన యూపీ. రైల్వే స్టేషన్లో, సుగుణ ఇంట్లో, హాస్పిటల్లో అతని వాయిస్ తను క్యాజువల్గా విన్నదే కానీ ఇన్వెస్టిగేటివ్ నెసెసిటీతో తను గమనించలేదు కనుక శ్రీనివాసే యూపీ అనే డౌట్ రానేలేదు. బావున్నారా ఎస్ఐ గారు? డాక్టర్ సరస్వతి పలకరింపుతో కానీ ఈ లోకంలోకి రాలేదు వాసంతి. నమస్తే మేడం. నమస్తే డాక్టర్ గారు, మిమ్మల్ని ఇక్కడ చూస్తానని అనుకోలేదు. ఇట్స్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హెల్త్ బాగైనందుకు పార్టీ అని సుగుణ పిలిస్తే వచ్చాం. వచ్చాక తెలిసింది ఈరోజు వారి మ్యారేజ్ యానివర్సరీ అని కూడా సరస్వతి వివరించింది. అలాగా, సింపుల్ గెట్ టుగెదర్ అని అన్నావు కదోయ్, నిజం చెప్పలేదెందుకు? గిఫ్ట్ తెచ్చి ఉంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కదా అంది వాసంతి. మీరు ముగ్గురూ కలిసి నాకు లైఫే గిఫ్ట్గా ఇచ్చారు. అంతకంటే గిఫ్ట్లే ఉంటాయి చెప్పు? మీకెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలదు. కళ్ళు తడవగా నెమ్మదిగా సుగుణ అన్న మాటలకు ముగ్గురు సైలెంట్ అయిపోయారు. నిశ్శబ్దం భరించలేక కాబోలు మీరేదో డిస్కషన్లో ఉండి నేను రాగానే ఆగిపోయారు. అదేమిటో నేను కూడా వినొచ్చా? ఇద్దరి వైపు చూసింది వాసంతి. మీరు తెలుసుకోకూడనిదంటూ ఏమీ లేదులేండి. మా నర్సింగ్ హోంలో స్వర్ణలత అనే అమ్మాయి చనిపోయినప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేసి డబ్బు తీసుకున్న ఎస్ఐ గురించి చర్చిస్తున్నాం అంది సరస్వతి. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీకి అతనే కారణం అనబోయి, ఇంకా రిజల్ట్ రాకముందే కామెంట్ ఎందుకని, కొన్ని ఎంత చర్చించినా ప్రయోజనం ఉండదు నిరుత్సాహంగా అంది వాసంతి. చర్చించకపోతే ప్రోగ్రెస్ 0 అవుతుందండి. డిస్కస్ చేస్తే అట్లీస్ట్ కొంత సొల్యూషన్ ఉండొచ్చు. ఇప్పుడు అధికారులు, ఉద్యోగులు, పొలిటీషియన్స్, విద్యావంతులు, ధనవంతులు, వ్యాపారులే కాదు, ఆఖరికి విద్యార్థులు కూడా డబ్బు, మోసం, అధికారం, అవకాశం, విద్య, తెలివి ఉపయోగించి రాంగ్ వేలో వెళుతున్నారు. మా మామయ్య చెప్పేవాడు, తన చిన్నప్పుడు స్కూల్లో ఏ ఒకరిద్దరో కాపీ కొడుతుంటే
వారిని చీకొట్టేవారట. ఇప్పుడు వారి తల్లిదండ్రులు, మాస్టర్లు, ఇన్విజిలేటర్స్, ఎగ్జామినర్స్, ఆఖరికి అక్కడ డ్యూటీలో ఉండే పోలీస్, ఇలా అందరూ డబ్బు కోసం కాపీ కొట్టడానికి స్టూడెంట్స్కు ప్రోత్సాహం ఇచ్చి సహకరిస్తుంటే గమనించిన వారు అది సాధారణమే అన్నట్లుగా పట్టించుకోకుండా అలా తప్పు చేసిన వారిని మంచివారిలానే పరిగణించి తమలో కలుపుకుంటుంటే ఆ విద్యార్థులు సిటిజన్లు అయినప్పుడు సొసైటీ ఎలా ఉంటుంది? అందుకే మన దేశంలో కుల, మత, వర్గ, భాష, ఏరియా లాంటి విభేదాలతో నిత్యం ఘర్షణలు, హత్యలు, ఆత్మహత్యలు, బంద్లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచంలోని 193 కంట్రీస్లో మన కంట్రీ పాపులేషన్లో 2nd ర్యాంక్, ఏరియా వైజ్ 6th ర్యాంక్, కానీ డెవలప్మెంట్ పరంగా మాత్రం 128th ర్యాంక్లో ఉంది. అమెరికా కంటే 200 సంవత్సరాలు వెనకబడిన సొసైటీ మనది. ఎలా మన దేశం బాగుపడేది? ఈ దేశాన్ని మనం ఉద్ధరించలేం, కానీ కనీసం మనం ఒక్కరమైనా నిజాయితీగా ఉంటే సరి, అదే మనం చేయగలిగింది అనుకుంటూ ప్రొసీడ్ అవ్వాలి. శ్రీనివాస్ మాటల్లో ఆవేదన. తల్లిని చూడగానే ఊరట కలిగింది వాసంతికి. ఆరోగ్యం బాగున్నట్లుంది కాబోలు. మణెమ్మ తెంపుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. తనకు యాక్సిడెంట్ అవ్వటం, ఆ వెంటనే కోచింగ్కి వెళ్ళడం, లీవ్ ఎగ్జాస్ట్ అవ్వడం, డ్యూటీలో జాయిన్ అయ్యాక క్యాంపులకంటూ వెళ్లడంతో పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేయవలసినందున ఫోన్లో మాట్లాడడమే కానీ ఇదిగో నిన్ననే ఊరికొచ్చి తల్లిని చూడ్డం. ఉదయం టిఫిన్ అవ్వగానే అందరూ చర్చికెళ్లారు. చర్చి ఆవరణలోనే షీలా డేవిడ్ల పెళ్లి. అప్పటికే అక్కడికి విచ్చేసిన అతిథులలో డాక్టర్ శ్రీనివాస్ ఉండడం చూసి వాసంతి నమ్మలేకపోయింది. మీరెప్పుడొచ్చారు డాక్టర్ గారు? దగ్గరికి వెళ్ళి పలకరించింది అతన్ని. ఇంతకుముందే వచ్చాను. షీలా తప్పక రమ్మని ఇన్వైట్ చేస్తే అన్నాడు. తన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు షీలక్క తనతోనే ఉంది కదా, అప్పుడు డాక్టర్తో పరిచయమైనట్లుంది అనుకుంటూ, ఇట్ ఈజ్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరొచ్చినందుకు చాలా సంతోషం. మా అమ్మగారిని పరిచయం చేస్తాను అంటూ తల్లిని పిలుచుకొచ్చింది. అమ్మా, వీరు శ్రీనివాస్ గారని నేనున్న ఊళ్ళోనే ఉన్న హాస్పిటల్లో డాక్టర్. తను మా మదర్ మణెమ్మ అంటూ ఒకరినొకరికి పరిచయం చేసింది. నమస్కారమండి అన్నాడు శ్రీనివాస్ నవ్వు ఆపుకుంటూ. చల్లగా 100 ఏళ్లు వర్ధిల్లు నాయనా. ముసిముసి నవ్వులు నవ్వుతూ అతని తల మీద చేయి ఉంచి ఆశీర్వదిస్తున్న తల్లిని చూసి ఆశ్చర్యపోయింది వాసంతి. ఆపరేషన్ అయిన తర్వాత కాంతమ్మ భర్త వద్దే ఉన్న విషయం జార్జ్, మరియా, షీలా, శ్రీనివాస్ నలుగురికే తప్ప ఇంకెవరికీ తెలియనీయకుండా జాగ్రత్త తీసుకున్నారు. అందరూ కలిసి కాంతమ్మను కూడా ఈ విషయంగా హెచ్చరించారు. ఇన్నేళ్లు తనని బిడ్డలా చూసుకున్న ఆంటీ తన పెళ్లికి తప్పక ఉండాలని శ్రీనివాస్ని షీలా రిక్వెస్ట్ చేసినందున 2 రోజుల ముందే శ్రీనివాసే స్వయంగా కాంతమ్మను తీసుకొచ్చి షీలాకు అప్పచెప్పి పెళ్లి రోజులు వస్తానని వెళ్ళాడు. సహజంగా అందంగా ఉండే వాసంతి ఆ రోజు మరీ ఆకర్షణీయంగా ఉంది. సుగుణ ఇంట్లో సింపుల్గా కనిపించిన వాసంతికి, తనకు థ్యాంక్స్ చెప్పడానికి యూనిఫామ్లో వచ్చిన వాసంతికి, ఈరోజు కనిపించిన వాసంతికి పోలికే లేదనిపించింది. పింక్ కలర్ పట్టుచీరలో మరియా బలవంతం మీద కెంపుల జూకాలు, నెక్లెస్ పెట్టుకొని పెళ్లిలో నవ్వుతూ కలుపుగోలుగా మాట్లాడుతూ పెళ్లికి కావలసిన వాటిని అరేంజ్ చేయిస్తూ అన్నీ తానే అయి అటూ ఇటూ తిరుగుతున్న వాసంతి నుండి కళ్ళే కాదు మనసు కూడా తిప్పుకోలేకపోయాడు శ్రీనివాస్. చిన్ననాటి వాసంతే ఆమెలో కనిపించి వాసుబావా, వాసుబావా అని తనను పిలిచినట్లే ఉంది. కళ్ళు తిప్పి చూస్తే డాక్టర్ గారు భోజనానికి రండి అంటూ పక్కనే నిలబడి పిలుస్తున్న వాసంతి కనిపించగా ఈ లోకంలోకొచ్చాడు. తనని చూడగానే అతని కళ్ళలో కనిపించిన ఆత్మీయతాభావం ఆమెలో అలజడి కలిగించింది. హనీమూన్ ట్రిప్ అంటూ వెళ్లే ముందు థ్యాంక్ యూ వసు, ఇంత మంచి డేవిడ్ని నాకు ఇచ్చినందుకు అంటూ షీలా వాసంతిని హత్తుకుంది. డేవిడ్ కూడా మెనీ థ్యాంక్స్ సిస్టర్, మీ వల్లనే షీలా నాకు పరిచయమై తను నాదయ్యింది అన్నాడు ఆత్మీయంగా. వాసంతి సంతోషంతో పొంగిపోయింది. బంధువులందరూ వెళ్ళిపోగా జార్జి, మరియా, వాసంతి, కాంతమ్మ మాత్రమే మిగిలారు. మాటల మధ్యలో షీలా బాధ్యత తీరిపోయింది. ఇక నీ పెళ్లి కూడా అయిపోతే మాకు నిశ్చింతమ్మా వాసంతి అన్నాడు జార్జ్. పెళ్ళంటే గుర్తొచ్చింది వసు,
శ్రీనివాస్కి నువ్వంటే చాలా ఇష్టం ఉన్నట్లుంది. మా అందరికి కూడా ఆ అబ్బాయి నచ్చాడు. మీ ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుందమ్మా. మరియా మాటలకు విస్తుపోయింది వాసంతి. పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి ఒకచోట జంటగా కనిపిస్తేనే పెళ్లి ఆలోచన వస్తే ఎలా అమ్మమ్మా? మనం క్రిస్టియన్స్, అతడేమో హిందూ. అది గుర్తులేనట్లుంది మీకు. విసుక్కుంది. భాష, ప్రాంతం, మతం వేరైనా మనుషులంతా ఒక్కటే. రూపురేఖలు వేరైనా దేవుడు ఒక్కడే. పూజలు ప్రార్థనలు వేరైనా పరమార్థం ఒక్కటే. వాసంతి, నీ డ్యూటీ ఏ విధంగా అన్ని మతస్థులకు సమానంగా వర్తిస్తుందో, ఒకరినొకరు ఇష్టపడి కలిసి జీవించాలనుకుంటే పెళ్ళి కూడా మీ ఇద్దరికీ అలాగే వర్తిస్తుందమ్మా. నీకు మణెమ్మకు ఇష్టమైతే ఆ అబ్బాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకోవచ్చు. జార్జి నచ్చజెప్పాడు. నాకిష్టమే బాబాయ్. ఆ పిల్లోడు ఒప్పుకుంటే నేను నా బిడ్డ ఇద్దరము అదృష్టవంతులమే అంది తల్లితో. అమ్మా అంటూ వాసంతి ఏదో చెప్పబోగా పెద్దల మాట పూర్తిగా విని ఆ తరువాత ఆలోచించు వసు. ఎంత చదివినా ఎంత సంపాదించినా స్త్రీకి ఒక అండంటూ ఉండాలి. ఆ అండ ప్రేమించే భర్త అయితే తన జీవితం సంపూర్ణంగా ఉంటుంది. లేకపోతే కొదవే. నీకు పెళ్లి వయసు ఎప్పుడో వచ్చేసింది. ఏ వయసుకు ఆ ముచ్చట అంటారు. నువ్వు చేసేదేమో అందర్నీ భయపెట్టే ఆ పోలీసు ఉద్యోగం. కట్న కానుకలంటావా? ఇచ్చే స్థితిలో లేం. వరుడిని వెతుక్కొచ్చేవారు మనకెవరూ లేరు. మరెలా నీ పెళ్లి జరిగేది? ఆ అబ్బాయి నీకు అన్ని విధాలా తగినవాడు. నిన్ను ఇష్టపడుతున్నాడు. నాకు ఈ సంబంధం 100కి 100 పాళ్ళు ఇష్టమే మనస్ఫూర్తిగా అంది కాంతమ్మ. నువ్వు అతన్ని ఈరోజే కదా చూశావు. 2 మాటలైనా మాట్లాడలేదు. నాకు తగినవాడని ఎలా తెలిసింది నీకు? నిన్నిష్టపడడమే ఓ మంచి క్వాలిఫికేషన్. అంతకంటే ఏం కావాలి వసు? మరియా కాంతమ్మను సపోర్ట్ చేసింది. నువ్వు తెలివైన దానివని నా నమ్మకం. తొందరలేదు, ఆలోచించి చెప్పమ్మా. ఇంతకీ నీ ప్రయాణం ఎప్పుడు? జార్జ్ మాట మార్చాడు. మిస్ వాసంతి, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన వెంటనే మీ ఏరియా ఇంపార్టెంట్ ప్లేస్లో సీసీ కెమెరాలు కంపల్సరీ అని ప్రెషర్ పెట్టి ఇన్స్టాల్ చేయించావట కదా. నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత మాకు పిటిషన్ వచ్చింది. మీకు ఒక కాపీ వచ్చింది కదా. అడిషనల్ ఎస్పీ పరామర్శ. అందుకే కదా నాతో సహా అందరూ కదిలారు అనుకుంది వాసంతి. డీజీపీ నుండి మాకు దాని గురించి రిమైండర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతలో మీ కానిస్టేబుల్స్ మీ వెహికల్ వెళ్లిన రూట్లో ఉన్న సీసీ కెమెరాల్లో ఆ దినం రికార్డ్ అయిన వాటిలో కొన్ని క్లిప్పింగ్స్ కాపీ చేసి మాకు ఫార్వర్డ్ చేశారు. అప్పుడు నువ్వు లీవ్లో ఉన్నావు కదా. ఆ క్లిప్పింగ్స్ చూశాకే మేము అలర్ట్ అయి బెంగళూరు మెయిన్ ప్లేసెస్లో ఉన్న సీసీల క్లిప్పింగ్స్ కొన్ని తెప్పించి వెరిఫై చేశాం. ఓ బాల్డ్ హెడ్ పర్సన్ సస్పీషియస్గా అనిపించడంతో 2 రోజుల క్రితమే బెంగళూరులో అతన్ని కస్టడీలోకి తీసుకున్నాం. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం ట్రై చేస్తున్నాం. ఆ పిటిషన్ ఇచ్చిన పీపీ నుండి ఇప్పటికే 3 రిమైండర్స్ వచ్చాయి. నిజం చెప్పాలంటే నీ గురించే కాకుండా 3/4 మేము ఆ పీపీ గురించే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాం. ఎనీహౌ, దిస్ క్రెడిట్ గోస్ టు యూ. అతని మాటల్లో సిన్సియారిటీ. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీరిచ్చిన ఎంకరేజ్మెంట్. లేకపోతే ఇంత జూనియర్ని నేను ఈ పని చేయగలిగేదాన్ని కాదు. నాకు జరిగిన యాక్సిడెంట్ విషయంగా మీరెంతో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీహౌ, దిస్ క్రెడిట్ గోస్ టు పీపీ, నాట్ టు మీ అనుకుంది వాసంతి. గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం లీవ్లో వెళ్లకముందే పీపీ కంప్లైంట్ కాపీ చూడడంతో తనకు డౌట్ వచ్చింది యాక్సిడెంట్ విషయంగా. అందుకే ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరా క్లిప్పింగ్స్ కలెక్ట్ చేసి వెంటనే ఎస్పీ ఆఫీస్కి పంపించమని చెప్పి తను లీవ్లో వెళ్ళింది. లీవ్ నుండి డ్యూటీకి రాగానే సుబ్రహ్మణ్యం, రఫీ ఇద్దరూ కలిసి సేకరించిన కెమెరా క్లిప్పింగ్స్ చూపించారు. మేడం గారు, ఈ క్లిప్పింగ్స్ చూడండి. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుండే రేచర్ల బస్టాండ్లో ఈ లారీ వెయిట్ చేస్తోంది. ఆ లారీలో నుండి కాఫీకో లేక దేనికో 2 దిగారు. అదిగో లావుగా ఉన్న ఆ బోడిగుండోని ఇట్టే గుర్తుపట్టేయొచ్చు. తిరిగి ఆ 2 ఆ లారీ ఎక్కి వెయిట్ చేస్తున్నారు. మీరు వెళ్తున్న వెహికల్ ఆ స్పాట్లోనే ఆ లారీని క్రాస్ చేస్తోంది కదా. అదిగో ఆ లారీ మీ వెహికల్ ఫాలో అవుతోంది. ఇవేమో కొండూరు క్లిప్పింగ్స్. మన వెహికల్ వెనకే అదే లారీ వెళ్తోంది. ఆ దరిదాపుల్లో ఇంకో లారీ వెళ్ళడం లేదు. సిద్దిపల్లి దాటినప్పుడు ఆ లారీ మీ వెహికల్ని యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది.
అది సీసీ కెమెరా ఉన్న ఏరియా కాదు. ఆ తర్వాత జరుగలు వద్ద అదే లారీ మెయిన్ రోడ్ వదిలి లెఫ్ట్ సైడ్ రోడ్డు వైపు టర్న్ అయింది. అది కర్ణాటకకు వెళ్ళే అడ్డదారి. అంటే అది కర్ణాటకకు వెళ్ళి ఉంటుంది. వాసంత్కి అర్థమయ్యేలా వివరించి, సీసీ కెమెరా క్లిప్పింగ్స్ కలెక్ట్ చేయాలనే మీ ఐడియా మాత్రం సూపర్ మేడం అన్నాడు రఫీ. వాసంతి నవ్వు ఊరుకుంది. కాదు రఫీ, నేను కాదు. ఆ ఐడియాకు పీపీఏ కారణం. అతడే సూపర్ అనుకుంది. రఫీ వాళ్ళు వెళ్ళిపోయాక మరొకసారి డీటెయిల్డ్గా కెమెరా క్లిప్పింగ్స్ని స్క్రూటనైజ్ చేసింది. ఒకదానిలో డాక్టర్ శ్రీనివాస్ కనిపించగానే అలర్ట్ అయింది. సుగుణ చెప్పిన ప్రకారమైతే యాక్సిడెంట్ అయిన వెహికల్ని ఆ దారిన వెళుతున్న శ్రీనివాస్ చూశాడని, కానీ వీటిలో శ్రీనివాస్ ఒక్కో చోట తమ వెహికల్ని దాటుతూ వెనుకగా బైక్పై వెళుతుంటే, అంటే ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా అతను చూసే అవకాశం ఉందని ఇప్పుడు తనకు అర్థమైంది. సో శ్రీనివాసే తన యాక్సిడెంట్ గురించి పిటిషన్ వేసిన పీపీ. నో డౌట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీనివాస్ అని మనసులోనే అతడికి థ్యాంక్స్ చెప్పుకుంది. స్వర్ణలత కేసు విషయంలో చలపతితో మాట్లాడేందుకు వాసంతి వెళుతున్నట్లు ఎస్ఐ యేసుబాబుకు పరమేశం ద్వారా తెలిసిందని, ఎప్పుడు ఏ వెహికల్లో వెళుతున్నది, వెహికల్ నంబర్తో సహా పరమేశమే యేసుబాబుకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేశాడని, ఏపీ వెహికల్ సేఫ్ కాదని కర్ణాటక వెహికల్ని యేసుబాబు అరేంజ్ చేశాడని, అందువలనే ఆ లారీ వాళ్ళు వాసంతి వెళుతోన్న వెహికల్ని వెంబడించి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారని ఇన్వెస్టిగేషన్లో తెలిసిందని, తాను తవ్విన గోతిలోనే తానే పడినట్లుగా లాస్ట్ మినిట్లో వాసంతితో పాటు కడపకు వెళ్ళడానికి రఫీ బదులు బలవంతంగా పరమేశం ఆ వెహికల్లో ఎక్కవలసి వచ్చిందని, ఆ టెన్షన్లో అతను తన సెల్ ఫోన్ స్టేషన్లో మర్చిపోయి వెళ్లడంతో యేసుబాబుకు విషయం తెలిపి లారీ వారిని హెచ్చరించలేకపోయాడని, అతని సెల్ ఆన్ చేసి చూస్తే అతనికి యేసుబాబుకు చలపతికి మధ్య జరిగిన విశేషాలు చాలా వరకు తెలిసాయని, ఈ కుట్రలో ఏ పాప మెరుగని డ్రైవర్ చనిపోవడం మాత్రం బాధాకరమైన విషయమని, వాసంతి బతికి బయటపడడం సంతోషించదగ్గ విషయమని, స్వర్ణలత ప్రెగ్నెన్సీకి కారణం ఎస్ఐ యేసుబాబే అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందంటూ పేపర్లో న్యూస్ వచ్చింది. తన నర్సింగ్ హోంలో స్వర్ణలత అనే పేషెంట్ చనిపోయినప్పుడు ఎస్ఐ యేసుబాబు తనను బ్లాక్మెయిల్ చేసి 1 lakh తీసుకుంటుండగా నర్స్తో సెల్లో రికార్డ్ చేయించిన ఎవిడెన్స్ ఉందని అతనిపై డాక్టర్ సరస్వతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఎస్ఐ అరెస్ట్ అయ్యాడని తెలిసి ఆమె శ్రీనివాస్ గైడెన్స్తో ధైర్యంగా ఈ పిటిషన్ పెట్టిందనుకుంది వాసంతి. మనసుకో తోడు నవలలోని తరువాయి భాగం నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.